దేవుని ఘనమైన నామానికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రములు. ప్రభు గడిచిన కాలమంతా ఆయన ఉచితమైన కృపతో, ఆయన అత్యున్నతమైనటువంటి మహాప్రేమ, దయ, కనికరము, అత్యల్పులమైన మన ఎడల కనుపరుస్తూ ఉన్నారు. మనుషుని యొక్క ఈ లోక జీవిత దినములు నీడవలే సాగిపోతూ ఉన్నవి. దేవునికి స్తోత్రాలు. అలాంటి వారుమైన మన ఎడల దేవుడు తన కనుదృష్టి ఉంచి ఎల్లప్పుడూ మనలో ఒక నూతనమైన కార్యాన్ని జరిగిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రాలు. నేను ఇప్పుడు ఇక్కడికి వచ్చే ముందు పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట చూశాను. ఇది మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి సమస్తమును సాధ్యము అనే మాట మరి పరిశుద్ధ గ్రంథములో రాయబడి ఉంది. లూకా సువార్తలోను, మత్తయి సువార్తలో. కాబట్టి ఎన్నో మనకు అసాధ్యమైన కార్యాల్ని దేవుడు ఆయన మహాశక్తి చేత మన ఎడల ఆయనకున్న దయా కనికరాన్ని బట్టి ఎల్లప్పుడూ ఆయన మన మీద చూపుతున్న ప్రేమ దాని చాలా గొప్పది. ఆ ప్రేమ కనికరముతో మనల్ని ఆదరిస్తున్న దేవునికి ఇప్పుడు ఎల్లప్పుడూ యుగజములలో ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునికి మహిమ, ప్రభావం, ఘనత కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయా. ఈ రాత్రి మన వాక్య ధ్యానం కొరకు తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 11 నుండి 14 వరకు ధ్యానం చేద్దాం. 2వ అధ్యాయము 11వ వచనం నుండి 14వ వచనం వరకు. ఏలయనగా సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై మనము భక్తిహీనతను, ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము అనగా మహాదేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురుచూచుచు ఈ లోకములో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలెనని మనకు బోధించుచున్నది. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి సత్క్రియలయందు ఆసక్తి గల ప్రజలను తన కోసరము పవిత్రపరచుకుని తన సొత్తుగా చేసుకునుటకు తన్ను తానే మన కొరకు అర్పించుకొనెను. పరిశుద్ధుడకు తండ్రి, కృపా సత్య సంపూర్ణుడా, ఈ రాత్రికాల సమయంలో అచ్చల్పుని, ధూళిని, దుమ్మునైనా నన్ను మరుగు చేసి ఇక్కడున్న మాతోనూ ఈ లైవ్ ద్వారా వింటున్న ప్రతి బిడ్డతో మీరు మాట్లాడి నాయన మీ సన్నిధి మాకు అనుగ్రహించి ఈ రాత్రి మీరే మహిమ పొంది చూపమని యేసు పరిశుద్ధ నామమును బట్టి వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను. దేవునికి స్తోత్రం. దేవుని పరిశుద్ధమైన వాక్కు, పరిశుద్ధ దేవుని నోటిలోంచి వచ్చేటువంటి జీవము గల దేవుని ఆత్మ ద్వారా, ప్రభు నోటిలోంచి వచ్చే పరిశుద్ధాత్మ ద్వారా మనకు ఇవ్వబడే ప్రతి వాక్యము ఎంతో బలమైనది, శక్తి గలది, జీవము గలది, మనుషులకు అసాధ్యమైన కార్యాల్ని చేయగల గొప్ప శక్తి గలది. ఈ ప్రపంచంలో దేవుని వాక్యముకున్న శక్తికి మించిన శక్తి మరొకటి లేదు, ఉండదు, ఉండబోదు. దేవునికి స్తోత్రములు. కాబట్టి హల్లెలూయా. నా ప్రియులారా, అందరూ కూడా ప్రార్థన పూర్వకంగా ఈ లేఖనాల మీద మనము దృష్టి పెడదాం. ఎందుకంటే ఉపదేశం మనం వింటున్నప్పుడల్లా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు. చూడండి, మనం ప్రార్థన చేస్తున్నప్పుడు మనము దేవునితో మాట్లాడుతున్నాం. దేవునికి స్తోత్రాలు. యేసుక్రీస్తు నామము ద్వారా దేవునితో మాట్లాడే గొప్ప భాగ్యము, ఎంతో ధన్యకరమైన భాగ్యాన్ని క్రీస్తునందు దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నారు. మరి మనము ఉపదేశాన్ని వింటూ ఉన్నప్పుడు
దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు. చూడండి, దేవుని మాట వినకుండా మనం ఎంత ప్రార్థన చేసినా ఆ ప్రార్థన దేవుని దృష్టిలో హేయము అని సామెతల గ్రంథంలో రాయబడి ఉంది. దేవునికి స్తోత్రం. కనుక ఎందుకంటే దేవుని ఉపదేశం మన మధ్యకి వస్తున్నప్పుడు దాన్ని ఆలకిస్తే, దాన్ని చెవులారా విని మనసారా గ్రహిస్తే, మనము మొదట 30 తర్వాత 60, తర్వాత 100 ఫలించి ప్రభువైన యేసుక్రీస్తు యొక్క రెండవ రాకడ కొరకు మనము ఎదురు చూస్తూ ఉంటాం. దేవునికి స్తోత్రాలు. కాబట్టి సమయంలో ప్రియులారా చూడండి, మనం ఇక్కడ చాలా ప్రాముఖ్యమైనటువంటి మాటను మనం చూస్తున్నాం. 11వ వచనం చూడండి ఒకసారి. ఎనగా సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై. అయ్యా, ఒక మాట మీరు వినాలి. ఏదోను తోటలో దేవుడు ఆదామును అవ్వని ఆయన కలుగు చేసి ఏదోను తోటలో వారిని ఉంచాడు. ప్రతిరోజు పరిశుద్ధ దేవుడు ఆదాము అవ్వలతో సహవాసం చేస్తూ ఉండేవారు. దేవుడు మంచి చెడులు తెలియపరచు వృక్ష ఫలమును మరి ఆయన చెప్పే దినము వరకు తినవద్దని వారికి గట్టి హెచ్చరిక ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. ఆ పండు తినవద్దు, తిను దినమును మీరు సత్యధరని. అయితే దుష్టుడైన సాతాను దేవుని యొక్క స్వభావం ఏమిటో మనందరికంటే సాతానికి బాగా తెలుసు. ఎలాగ తెలుసు అంటే ప్రియులారా, ఈనాడు దుష్టుడుగాను శనిగాడుగాను సాతానుగా పిలువబడే వ్యక్తి, ఆ దురాత్మ ఒకానొకప్పుడు దేవుని సముఖంలో ప్రధాన దూతగా పనిచేశాడు. లూసిఫర్ అనే మాటకు అర్థము వెలుగు ప్రచురించు దూత అనే అర్థం. దేవునికి స్తోత్రాలు. అయితే ప్రియులారా, ఆయనకు తేజో నక్షత్రం అనే పేరుందండి లూసిఫర్కి. అయితే తాను దేవుని కంటే అత్యున్నతమైన స్థానాన్ని కోరుకుని ఆయన పతనమైపోయాడు. ఆయనకు దేవుని సన్నిధిలో ఉన్న స్థానం నుండి కింద పడిపోయాడు. హల్లెలూయా. ఆ తర్వాత దేవుడు తన స్వరూపంలోనూ తన గుణలక్షణాలతో నిర్మించుకున్నటువంటి దేవుని కుమారుడైనటువంటి ఆదాము యొక్క సంతతితో ఆదాము అవ్వతో ముందు పోరాడాడు. కుయుక్తి ద్వారా ఆదాము అవ్వల్ని మరి దేవుని పరిశుద్ధమైన ఆజ్ఞ నుండి వేరు చేసి, బైబిల్ గ్రంథం చెప్తున్న మాట గొప్పది. ఆజ్ఞ అతిక్రమమే పాపం. దేవునికి స్తోత్రాలు. ఏంటండి, ఏది పాపం? ఆజ్ఞ అతిక్రమం అనే పాపము మొదటి ఆదాము అవ్వల చేత అపవాది తన కుయుక్తి ద్వారా మరి పాపము చేయించి పరిశుద్ధ దేవునికి లేక ఆదాముకి అవ్వకి తండ్రి ఎవరయ్య అంటే దేవుడే. దేవునికి స్తోత్రాలు. మనము పరిశుద్ధ గ్రంథములో లూకాసు వార్తలో ప్రత్యేకించి వంశావళి గురించి రాయబడి ఉంది. అబ్రహాం ఇస్సాకును కనెను, ఇస్సాకు యాకోబును కనెను, యాకోబు 12 మంది కుమారులు కని, ఇలాగా ఆ వంశావళి చెప్పుకుంటూ వస్తూ ఆఖరికి ఆ 3వ అధ్యాయం ఆఖరికి వచ్చేటప్పటికి ఆదాము దేవునికి కుమారుడై ఉండెను అని ఉంది. అపవాది తన కుయుక్తి చేత దేవుని కుమారుడుకున్న ఆదాము అవని, హల్లెలూయా, వాడు తన కుయుక్తి చేత ప్రియులారా చాలా దూర దేశం తీసిపోయాడు. దేవునికి కనపడకుండా
కష్టాలు, రోగాలు, బాధలు, ఇరుకులు, రోగాలు. దేవునికి స్తోత్రాలు. ఆ రీతిగా దేవుని సారూప్యములోను దేవుని పోలుకులో సృష్టించబడినటువంటి ఆది ఆదాము అవ్వలు దేవునికి దూరస్తులుగా వెళ్ళిపోయారు ప్రియులారా. అలాగే వెళ్ళిపోయినటువంటి వారిని హల్లెలూయా అలా వెళ్ళిపోయి ఎక్కడ తీసుకుపోయాడంటే అపవాది అనేక బాధలు, కష్టములు, ఇరుకులు, ఇబ్బందులు కలుగజేసేటువంటి ఒక దూర దేశంలోనికి దేవుని సృష్టి అయినటువంటి దేవుని కుమారుడు, కుమార్తె ఉన్న ఆదాము అవ్వలను దూరముగా తీసుకెళ్ళిపోయి ఒక అపవిత్రమైనటువంటి, ఒక దుర్నీతితో కూడినటువంటి బంధకాలతో ఆదాము సంతతి వారిని అపవాది బంధించాడు. సత్యాన్ని అందరూ గమనించాలని ప్రభువునందు మీకు నేను మనవి చేస్తా ఉన్నాను. ఏంటంటే ఇక్కడ 11వ వచనంలో ఏముందంటే, ఏలయనగా సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమైనది. ప్రియులారా, పరలోకములో నుండి భూమి మీదకి ఆదాము అవ్వలు దేవునికి అవిధేయులైన తర్వాత, దేవుని పరిశుద్ధమైన ఆజ్ఞను మీరిన తర్వాత ఈ భూమి వారి మూలముగా శపించబడిందండి. ఇది ముండ్ల తుప్పలు, గచ్చపొదలు, ముండ్ల తుప్ప దాని ఫలితాలే ఈ రోజుని భూమి మీద మనుషులు అనుభవిస్తున్న అనేకమైన భయంకరమైన పరిణామాల పరిస్థితులు మనము చూస్తున్నాము, చాలా మట్టుకి అనుభవిస్తూ ఉన్నాం. అయితే దేవుడు అన్ని దుర్నీతి బంధకాల నుండి మనల్ని విడిపించి అపవిత్రమైనటువంటి కట్లు తెంచివేసి హల్లెలూయా శుభకరమైనటువంటి, శుభం అంటే దానికి అర్థం ఏమిటండి? శుభకరమైన ఒక నిరీక్షణ గల ప్రజలుగా హల్లెలూయా ఆయన మన ఎడల ఒక శుభకరమైన నిరీక్షణ గల ప్రజలుగా ఆయన మనలను చేశాడు. కాబట్టి ఇక్కడ ఏం చెప్పబడుతుందంటే 11వ వచనంలో సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమైందండి. అది ఎలాగంటే, ఈ భూమి మీద కన్యక మరియ మన రక్షకుడు, మన ప్రభువైనటువంటి యేసు క్రీస్తుని ఆమె కన్నది. ఆమె కన్యక పరిశుద్ధాత్మ ద్వారా ఆమె గర్భవతి అయి సర్వోన్నతులకు దేవుని కుమారుడైన యేసు క్రీస్తుని ఆమె కన్నది. అయ్యా దేవుడు తన నీతిని బట్టి పాపము చేసిన మానవులకు మరి పాపానికి వచ్చి జీతము అనే శిక్ష విధించాడు. ఆయనే కుమారుడిగా భూమి మీదకి వచ్చి పాపమునకు జీతమైన నిత్య మరణాన్ని నుండి మనలను అందరినీ విడిపించి రక్షించడానికి ఆయన మన శిక్షకు, మన పాపములకు వచ్చిన మరణపు శిక్ష సిలువలో ఆయన మోసుకుని వెళ్ళి ఆ గొల్గొతా కొండలో ఆయన తన ప్రాణమును అర్పించడం ద్వారా మన పాపములకు ఆయన ప్రాయశ్చిత్తము చేశాడు. మనలను పాపపు బంధకాల నుండి, దుర్నీతి బంధకాల నుండి ఆయన మనల్ని విడిపించాడు. అలా విడిపించడానికి పరలోకము నుండి దేవుని కృప ప్రత్యక్షితమైందండి. మతం రాలేదు భూమి మీదకి. దయించి క్రైస్తవ్యం ఇది మతము కాదు. ఒకవేళ క్రైస్తవ మతస్థులు ఉండొచ్చు, మరి ఒకవేళ క్రైస్తవ మతం అనేది ఏదో ఒకటి ఉందేమో కానీ నాకు తెలియదు. కానీ నాకు తెలిసిందల్లా ఒకటే, దుర్నీతి బంధకాల నుండి విడిపించి పాప శాపము నుండి విడిపించి
రక్షించి మరలా మనము దుర్నీతికి బానిసలము కాకుండా పరిశుద్ధులుగాను, నిర్దోషులుగా, నిష్కలంకులుగా మనలను ఆయన కడిగి శుద్ధీకరించి మనలను ఆయన ఎదుట పరిశుద్ధులుగా, నిర్దోషులుగా నిలవబెట్టే కృప ఒక్కటే నాకు తెలిసింది. నేను రక్షింపబడి ఇప్పటికీ 45 సంవత్సరాలైంది ప్రియులారా. ఈ 45 సంవత్సరాలు బట్టి నా దేవుడు, నా రక్షకుడైన ప్రభు నాకు అనుగ్రహించినటువంటి గొప్ప రక్షణ యొక్క హల్లెలూయా ఆ భాగ్యం ఇదండి మతము కాదు, ఇది పరలోకము నుండి భూమి మీదకి దిగి వచ్చినటువంటి మహారక్షణకరమైన దేవుడిచ్చిన భాగ్యం అండి ఇది. ఈ భాగ్యం ఏం చేస్తుందంటే, దేవునికి స్తోత్రాలు, హల్లెలూయా హల్లెలూయా. ఈ భాగ్యం ఏం చేస్తుందో చూడండి ప్రియులారా. 12వ వచనం చూడండి. మనము భక్తిహీనతను, ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము అనగా మహాదేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకములో స్వస్థ బుద్ధితోను, ఏ బుద్ధి అండి? స్వస్థ బుద్ధి. అయ్యా ఇక్కడ బాగా గమనించాలి. స్వస్థ బుద్ధితోను, నీతితోను, భక్తితోను బ్రతుకుచుండవలనని మనకు బోధించుచున్నది. ఎందుకంటే 14వ వచనం కూడా చూడండి. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి సత్క్రియలయందు ఆసక్తి గల ప్రజలను తన కోసరము పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకొనుటకు తన్ను తానే మన కొరకు అర్పించుకొనును. ఆదాము అవలు పాపము చేయకముందు దేవుడు ఇచ్చిన పరిశుద్ధమైన ఆజ్ఞను మీరకుండా, దేవుడు తినకూడదని సెలవిచ్చిన మంచి చెడులు వృక్ష ఫలము తిననంత కాలము వారు దేవుని కుమారుడు, కుమార్తెగానే ఉన్నారండి. దేవునికి స్తోత్రాలు. ఎప్పుడైతే దేవునికి అవిధేయులై పాపం చేశారో, హల్లెలూయా, ఆ తర్వాత వారు ఏం జరిగిందంటే, దేవునికి స్తోత్రాలు, ముందు దేవుని యొక్క కుమారత్వాన్ని కోల్పోయారండి. ఏదోను సమాధానకరమైన స్థలం, అక్కడ జీవవృక్షం ఉంది. దేవునికి స్తోత్రం. ఏదోనులో ఏముందండి ప్రియులారా? జీవవృక్షం ఉంది. అక్కడ జీవవృక్ష ఫలాలున్నాయి. ఏదోనులో ఉన్నటువంటి మృగములు ఏవి కూడా ఆదాము అవలకు హాని చేయవు, సరే కదా. ఆదాము అవలంటే సమస్త భూజంతువులకు ఆదాము అవ్వ పేరు చెప్తేనే భయం. అలాంటి అత్యున్నతమైనటువంటి జీవితాన్ని, మహోన్నతమైనటువంటి జీవితాన్ని దేవుడు ఆదాము అవలకిచ్చాడు. సమస్త సృష్టికి ఆదాము అవ్వంటే ఎందుకు భయం అంటే ప్రియులారా, సృష్టికి ఒక సత్యం తెలుసు. ఈ సృష్టింతుడిని సృష్టించినటువంటి సర్వోన్నతుడు, మహోన్నతుడు, మహాగణుడు, మహామహిమగల దేవాది దేవుని యొక్క కుమారుడు, కుమార్తె ఎవరు? ఆదాము అవ్వలు.
మనము 114వ కీర్తన చూసినట్లయితే, ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు నుండి విమోచించబడి ఎర్ర సముద్రము గుండా, అరణ్య మార్గము గుండా వారి యోర్దాను నది దాటి దేవుడు వారికి పితరులకు, వారి పితరులైన అబ్రహాం, ఇస్సాకు, యాకోబులకు వాగ్దానం చేసిన ఆ కానాను భూభాగంలో దేవుడు తన ప్రజల్ని ప్రవేశపెట్టాడు. మీరు ఇక్కడ గమనించండి, ఆ ప్రజలు ఐగుప్తు నుండి విమోచించబడి ఎర్ర సముద్రం దగ్గరికి ఒడ్డుకు వెళ్ళిన దినం మొదలుకొని కానాను భూభాగములో అడుగు పెట్టే వరకు, యోర్దాను నది దాటే వరకు ప్రియులారా, సముద్రము వారిని చూసి 2 పాయలుగా విడిపోయింది. చెప్పాలంటే ఇశ్రాయేలు ప్రజలు సముద్రం దగ్గరకు వచ్చినప్పుడు అది వారి ముందు మోకరించిందండి. ఆ జన సమూహము దగ్గర 40 లక్షల మంది కాలబలం, వారు 2 గోడలుగా అయిపోయిన సముద్రం మయం కూడా వెళ్తున్నప్పుడు చెప్పాలంటే సముద్రము వారి ముందు మోకరిల్లింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గుట్టలు, మెట్టలు, పర్వతములు అన్ని గొర్రె పిల్లల వలె, గొర్రె పొట్టేళ్ళ వలె గంతులు వేసుకుంటూ వారి ముందు నుండి పారిపోయినవి. హల్లెలూయా, హల్లెలూయా. ఆ 114వ కీర్తనలో భక్తుడు అడుగుతున్నాడు, సముద్రమా నీవు పారిపోవుటకు నీకేమి తటస్థించినది? యోర్దాను నీవు వెనుకకు మళ్ళుటకు అయ్యా, నీకేమి తటస్థించినది? ఇశ్రాయేలు ప్రజలు యోర్దాను నది ఒడ్డుకొచ్చినప్పుడు మందసు మోయిచున్న యాజకులు ఆ టైంలో ప్రియులారా, నీరు యోర్దాను గట్టుల మీద నుండి పోరుతూ ఉందండి. గొప్ప ప్రవాహం ఎగువ నుండి వస్తూ ఉంది. దేవుని మందసాన్ని మోసే యాజకులు ఆ యోర్దాను గట్టు ఎక్కి నీటి మీద వారు అడుగులు పెట్టినప్పుడు యోర్దాను వెనక్కి పారిపోయిందండి. దేవుని స్తోత్రం. సర్వసాధారణంగా నీరు మరి ఎత్తు నుండి, ఎత్తైన ప్రాంతం నుండి పల్లపు ప్రాంతానికి వస్తాయి. కానీ ఇక్కడ ఏం జరిగిందంటే పల్లవు ప్రాంతము నుండి ఎగువ ప్రాంతమునకు వెనక్కి వెళ్ళిపోయిందండి. ఇలాగ నువ్వు వెనక్కి పారిపోవడానికి నీకేమి తటస్థించిందని అడిగితే వారు ఏం చెప్తున్నారు? యోర్దాను ఏమి జవాబు చెప్తుంది? సముద్రం ఏమి జవాబు చెప్తుంది? మెట్టలు, గుట్టలు, పొట్టేళ్ళు వల్ల గంతులేసిన ఇవన్నీ ఏమి చెప్తున్నాయి? అక్కడ ఏముందండి ఆ వాక్యత్వంలో? మీరెందుకు ఇలా పారిపోయి ఏమి తటస్థించిన మాట చూసిన తర్వాత, కొండలారా కొండలారా మీరు పొట్టేళ్ల వలెను, మీరు 114వ కీర్తన, మీరు పొట్టేళ్ల వలెను, గుట్టలారా గుట్టలారా మీరు గొర్రె పిల్లల వలెను, మీరు గొర్రె పిల్లల వలె గంతులు వేయటకు మీకేమి తటస్థించినది? భూమి ప్రభువు సన్నిధిని, ప్రభు సన్నిధిని, యాకోబు దేవుని సన్నిధిని వణకుము, యాకోబు దేవుని సన్నిధిని వణకుము. ఆయన బండను నీటి మడుగుగాను. హల్లెలూయా. సర్వ సృష్టి ఏమి సాక్ష్యం ఇస్తున్నాయి? ఈ విమోచించబడిన ఈ ప్రజల ద్వారా కూడా ఎవరున్నారండి? వారి విమోచకుడైన దేవుడు వారితో కూడా ఉన్నాడు. దేవుని స్తోత్రం. వారి రక్షకుడైన దేవుడు వారితో కూడా ఉన్నాడు. ప్రియులారా, మనమేదో సామాన్యులం కాం. ఒక మాట మీకు చెప్పాలి. సంసోను మీద దేవుని అభిషేకము ఉన్నంత కాలం అతడు ఒక బలాఢ్యుడే. సంసోను అంటే ఆయన ఆకారంలో పెద్ద పర్వతం లాంటివాడు కాదండి. హల్లెలూయా.
సర్వసాధారణంగా లాంగ్ ఉన్న వాళ్ళందరికీ సంసోను అని పేరు పెడుతూ ఉంటారు. దాని అర్థం అది కాదు ప్రియులారా. ఆయన దేవుని బలమైన ఆత్మతో అభిషేకించబడిన వాడు. అభిషేకము పోగొట్టుకున్న తర్వాత అతడు ఒక సామాన్య మనుషుడైపోయాడు. భూమికి ఆకాశమునకు సర్వ సృష్టికి మహాసృష్టికర్త అయిన దేవాది దేవుడు ఆయన విమోచించిన తన ప్రజల ముందు ప్రయాణం చేసే దేవుడు. వారి ముందు వెళ్తున్నాడు, వారి వెనకాల కూడా ఆయన ఆవరించి ఉన్నాడు. దేవుని స్తోత్రం. ఆ ప్రజలు ప్రయాణమై వెళ్ళుచున్నప్పుడు హల్లెలూయా, సముద్రము వారిని చూసి భయపడి 2 పాయలుగా విడిపోయింది. అనేకమైన పర్వతాలు, గుట్టలు గొర్రె పిల్లల వలెను మేకపోతుల వలె గొంతులు వేసుకుంటూ వారి ఎదుటి నుండి దూరముగా వెళ్ళిపోయి వారికి మార్గము సరళం చేసినవి. ఆ ప్రజలను చూసి యోర్దాను నది వెనకకు మళ్ళీపోయింది. నా ప్రియులారా, ఎందువల్ల? ఈ సృష్టి అంతటిని సృష్టించిన సర్వశక్తి గల దేవుని ప్రజలు వీరు. ఈ ప్రజలతో ఈ సృష్టికి ఆది సంభూతుడైన దేవుడు ముందు నడుస్తూ ఉన్నాడు. దేవుడు వారితో కూడా ఉన్నాడు. యేసు ప్రభు వారు చెప్పారని, ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలం నేను మీతో కూడా ఉంటా. అయ్యా, మన దేవుడు సదాకాలం మనతో ఉన్నవాడు. ఎందుకంటే చూడండి, ఇక్కడ ఒక మాట ఉంది. ఇక్కడ 14వ వచనం, ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి సత్క్రియలందు ఆసక్తి గల ప్రజలను తన కోసరమై పవిత్రపరుచుకుని తన సొత్తుగా చేసుకొనుటకు తన్ను తానే మన కొరకు అర్పించుకొనెను. ప్రియులారా, ఒకప్పుడు మనము దేవునికి పరాయి వారమని. ఒకసారి మీరు ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 12-13 వచనం చదవండి. ఆ కాలమందు ఇశ్రాయేలుతో సహపౌరులు కాక పరదేశులను వాగ్దాన నిబంధనలు లేని పరజనులను నిరీక్షణ లేని వారును లోకమందు దేవుడు లేని వారునై ఉండి క్రీస్తుకు దూరస్తులై ఉంటిరని మీరు జ్ఞాపకం చేసుకొనుడి. ప్రియులారా, ఒకప్పుడు మన పరిస్థితి ఏంటండి? పరదేశులను అయ్యా, క్రీస్తుకు మనం ఏమై ఉన్నాం? ఒకప్పుడు దూరస్తులమైన మీరు అయినను మునుపు దూరస్తులైన మీరు 13వ వచనం, ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్తులై ఉన్నారు. మనము దేవునికి సమీపస్తులమై ఉన్నాము. నేను ఒక మాట చెప్పి ముగిస్తాను. దేవుడు మనలను విమోచించి, చూడండి, అందరూ ఒక సత్యాన్ని గమనించాలి. ఇక్కడ మీరు బాగా గమనించండి. సత్క్రియలు యందు ఎవరు ఆసక్తి కలిగి ఉంటారో, అయ్యా, సత్క్రియలు అనగా దేవుని క్రియలు. ఏంటి దేవుని క్రియ అంటే మీకు తెలుసా? దేవుని కుమారుడైన యేసుక్రీస్తుని అంగీకరించటం, ఆయన మాటను నమ్ముట, ఆయన మాటను అంగీకరించి ఆయన అడుగు జాడల్లో నడుచుకుంటున్న ప్రతి ఒక్కరూ సత్క్రియలందు ఆసక్తి గల ప్రజలు. సత్క్రియలు గల ఏ జనమైతే దేవుని సత్క్రియలందు ఆసక్తి కలుగుంటారో
అలాంటి ప్రజలంటే ప్రియులారా దేవుని సొంత ప్రజలు. వారెవరు? దేవుని సొత్తైన ప్రజలు. అందరూ ఒక మాట గమనించండి. ఒకప్పుడు మన పాపముల చేత, అపరాధముల చేత మనం దేవునికి దూరస్తులుగా ఉన్నాం. హల్లెలూయా. దేవునికి మనము దూరస్తులుగా ఉన్నప్పుడు ప్రియులారా, మనము దేవుడు లేని జనులుగా, నా మట్టుకు నేను దేవుడు లేని జనుడు ఒక వ్యక్తిగా ఉన్నాను. అయితే యేసుక్రీస్తు ఆ ఎఫెసీ 2:11-13 వరకు చూస్తే మనం ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవుడు నన్ను రక్షించి యేసు రక్తము వలన ఇప్పుడు దేవునికి సమీపస్తులుగా, జీవము గల దేవుని ప్రజలుగాను, వాగ్దాన నిబంధనలు గల జనులుగా దేవుడు మనలను క్రీస్తు ద్వారా ఆయన చేశాడు. క్రీస్తు ద్వారా దేవునికి సమీపస్తులైన మనము ప్రియులారా దేవుని కార్యాలయందు ఎప్పుడు ఆసక్తి కలిగి ఉండాలి. సైతాను మన శరీర బలహీనతలను ఆధారం చేసుకుని వాటి ద్వారానే మనల్ని మోసం చేస్తూ ఉంటాడు. మనకు కొంత కోపం, హెచ్చింపు, అసూయ, ద్వేషం, ఇలాగ ఎన్నో తిరుగుబాటు బుద్ధి, ఎదిరించే మనసు, ఇవన్నీ కూడా ప్రియులారా దుష్టుని ఫలాలు. ఈ దుష్టుని ఫలాలు మన చేత మనం ఫలిస్తున్నప్పుడు దేవుని మీదన్నా, దేవుని వాక్యమన్నా, దైవ జనుల మీదన్నా మనకెంతో బాధగా, విరోధ భావం ఉంటుంది. కానీ ఎప్పుడైతే మనం ప్రభు వైపు తిరిగి మారు మనసు పొంది, దేవునికి స్తోత్రం, ఆయన అడుగుల్లో, క్రీస్తు అడుగుల్లో అడుగులేసుకుంటూ వెళ్ళిపోతూ సత్క్రియలు చేటులో ఆసక్తి గల ప్రజలకు, ఏమండి, ఒక విశ్వాసి సత్క్రియలు చేయటం యందు ఆసక్తి కలిగి ఉంటే నీవిక సైతాను క్రియలు చేయవు. సైతాను, నేను దేవుని బిడ్డనే ఉండి విమోచించబడి యేసు రక్తంలో విమోచించబడ్డ నేను సైతాను ఇష్టం చేస్తే దేవుని ఆత్మను దుఃఖపరుస్తాను. నేను పరిశుద్ధ గ్రంథములో ఎఫెసీ పత్రికలో ఉందండి ఆ మాట. దేవుని ఆత్మను దుఃఖపరచుకుడి. అయ్యా, దేవుని ఆత్మను మనం సంతోషపరిస్తే, నా వల్ల నా దేవుడు సంతోషిస్తే నేను ఎప్పుడు సంతోషంగా ఉండగలుగుతాను. నా వలన దేవుడు దుఃఖపడితే మరి ఏమి జరుగుద్దంటే, మరి నేను దుఃఖము, నేను నా కుటుంబం దుఃఖం అనుభవించక తప్పదు. కనుక ప్రభువుకి ఇష్టలుగా ఉందాం, ప్రభువునే సంతోషపరుద్దాం. ప్రియులారా, సత్క్రియలందు ఆసక్తి గల ప్రజలందరూ దేవుని సొంత ప్రజలండి. నీవు నేను ఈ భూమి మీద జీవిస్తున్న కాలం అంతటలో, శరీరంలో ఉన్నంత కాలం దేవునికి ఇష్టలుగా ఉంటే దేనికి, ఎవరికి, ఏ శక్తికి, ఏ బలహీనతకి, ఏ రోగానికి, ఏ కీడు వద్దనే భయము కానీ, ఏ మరణం వద్దనే భయము కానీ, లేకపోతే కరోనా లాంటి ఏదో వచ్చేద్దనే భయము కానీ మనకు అక్కర్లేదు. ఏ కీడు రాకుండా దేవుడు మనల్ని కాపాడగల శక్తిమంతుడు. ఆయన సర్వశక్తి గల దేవుడు. ఆ ప్రభుకి ఈ రాత్రి మనలను మనం సజీవుగా అర్పించుకుని ఆయన చిత్తం చేయడానికి మనల్ని అర్పించుకుందాం. దేవుడు సత్క్రియలందు ఆసక్తి గల ప్రజలుగా ఉండటానికే, అలాంటి ప్రజల కొరకే సిలువలో తన్ను తాను అర్పించుకున్నాడు. వారిని ఆయన విమోచించి ఉన్నాడు. విమోచించబడిన దేవుని ప్రజలు, సత్క్రియలు చేసే దేవుని ప్రజలు, దేవుని సొంత ప్రజలని ఇదిగో ఈ వాగ్దాన నిబంధనల గల గ్రంథము చెప్తా ఉంది. మనం ఇప్పుడు నిరీక్షణ గల వారము, వాగ్దాన నిబంధన గల ప్రజలము, ఆయనకి ఇష్టలుగా ఉండి సాగిపోవడానికి మనల్ని మనం దేవునికి అర్పించుకుందాం.
దేవుడి రాత్రి మన వినికిడిలో ఈ అమూల్యమైన మాటలు బహుగా ఫలింపచేసి దీవించి ఆయన కృపలో భద్రపరచునుగాక. మహిమా స్వరూపుడా, గొప్ప కార్యాలు జరిగించేవాడా, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న మా ప్రియుడా, ప్రభు ఇచ్చిన అమూల్యమైన మాటలు బట్టి బలహీనమైన ఘట్టాన్ని దేవుడు మరుగు చేసి ఈ రాత్రి మీతో నాతో మాట్లాడి మనల్ని ఆనందింపు చేసిన దేవుడికి ఇచ్చిన ఉపదేశాన్ని బట్టి ఘనత మహిమ ప్రభావం ప్రభువైన యేసుక్రీస్తు నామం ద్వారా దేవునికి చెల్లిద్దాము. హల్లెలూయా, హల్లెలూయా. ఘనత మీకు, మహిమ మీకు, ప్రభావం మీకు తండ్రి. నీ వాక్కును పంపించి నీ ఉపదేశమునిచ్చి నీ ఆత్మ ద్వారా నాతో మాతో మాట్లాడిన తండ్రి, సమస్త దుర్నీతి బంధకాల నుంచి విమోచించి దైవ నాయన కార్యాలను ఆసక్తి గల ప్రజలుగా మేము ఉండటానికి మా కొరకు నిన్ను బలిగా అర్పణముగా అర్పించుకుని పాప శాపము నుండి విమోచించి దైవాసక్తి గల ప్రజలుగా మమ్మల్ని చేసిన దేవ, మీకే స్తుతులు స్తోత్రములు మహిమ ప్రభావం కలుగునుగాక. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. మహిమగల దేవ, కృపగల తండ్రి, దయగలిగిన ప్రభా, మాతో మాట్లాడుచున్న దేవా, నీకే స్తోత్రాలు, 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 స్తోత్రాలు ప్రభా. పూర్వమందు దేవుడు లేని ప్రజలుగా ఉన్న మమ్ములను, క్రీస్తునకు దూరముగా ఉన్న మమ్ములను ప్రభా, ఈ దినాల్లో మీ యొద్దకు మమ్మల్ని ఆకర్షించుకుని మీ సన్నిధిలో మమ్మల్ని స్థిరపరిచిన మా ప్రభా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. పరజనులుగా అయ్యా మీకు దూరస్తులుగా ఉన్న మమ్ములను ప్రభా, మీ ప్రజలుగా చేసుకున్న మా తండ్రి, మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. అవును తండ్రి ప్రభా, సత్క్రియలందు ఆసక్తి కలిగి ఉండటానికి అయ్యా మేము నాయన స్వస్థ బుద్ధి కలిగి నీతితో భక్తితో బ్రతకడానికి ప్రభా, మీరింత గొప్ప కార్యం మా పట్ల జరిగించి ఉన్నారని ఈ రాత్రి మాకు తెలియచేసిన మా దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. ఇహలోక సంబంధమైన దురాశలను విడిచిపెట్టిన వారమై ప్రభువా, నీ సన్నిధిలో ప్రభువా నీ కొరకు జీవించుట కృప అనుగ్రహించండి ప్రభువా. నీ చిత్తమును చేయుటకు మీ కృప అనుగ్రహించండి. మీ నామమునకు మహిమకరంగా బ్రతుకున్నట్లు మీ సహాయం మాకు దయచేయండి నాయన. సత్క్రియలందు ఆసక్తి కలిగిన ప్రజలుగా మమ్మల్ని మార్చండి నాయన. నీ చిత్తము అంతయు నెరవేర్చేవారుగా చేయండి ప్రభువా. నీ నామమునకు మహిమ తెచ్చే పనులు మేము చేసేవారుగా అయ్యా నన్ను ఇక్కడున్న మమ్మల్ని అందరినీ ప్రభా, ఈ లైవ్ ద్వారా మీటింగ్లో పాల్గొన్న ప్రతి ఒక్కరిని కూడా మీరు తీర్చిదిద్దమని వేడుకుంటున్నాము నాయన. ఈ రాత్రి అందరైతే నీ మాటలు వింటున్నారో మా అందరిలో ప్రభా, దైవికమైన కార్యాలు ఎడల నూతనమైన ఆసక్తిని కలిగించండి, నూతనమైన పట్టుదల మాలో కలిగించండి. ఆత్మ సంబంధమైన విషయాలు యందు నాయన ప్రభా, మేము ఆసక్తి కలిగిన వారముగా ప్రభా, మీ చిత్తమును జరిగించుటకు సహాయము దయచేయండి. వాక్యం విత్తన మీ సేవకులకు నూతన బలాన్ని, నూతన శక్తిని అనుగ్రహింపచేయండి ప్రభువా. ఆయా ప్రాంతాల నుండి నీ మాటలు వింటున్న ప్రతి ఒక్కరిని ప్రభా, మీ వాక్కు ద్వారా బలపరచండి, స్వస్థపరచండి ప్రభా. మీ వాక్కు ద్వారా సరిచేయండి నాయన. నూతన కృపనిచ్చి నడిపించండి ప్రభువా. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ రాత్రి జరిగించిన పరిచయం అంతటిని బట్టి మీకే వందనాలు చెల్లించుకుంటూ ప్రభా, ఇంతవరకు మాకు తోడుగా ఉండి మా ఎడల మీరు చేసిన ప్రతి కార్యము కొరకై స్తోత్రాలు చెల్లించుకుంటూ మా ప్రభువును త్వరలో రానయ్యున్న యేసుక్రీస్తు వారి యొక్క అతి పరిశుద్ధ నామమును అడిగి వేడుకొనుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన తండ్రి దేవుని ప్రేమ, రక్షకుడు యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు కూడిన మనతో భూలోకమందున సమస్త పరిశుద్ధులతో ఆయన కృపా కాపు సదాకాలం తోడే కాపాడి సంరక్షించును గాక. ఆమేన్. యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం. నాశనము జయము జయము జయము, ఎల్లవేళల జయము. జయము జయము జయము, ఎల్లవేళల జయము. యేసు నామమునకే ఎల్లవేళల జయము.